హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్లో మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలి ఆన్లైన్ ద్వారా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేం కావాలి ఏంటి అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఇట్లాంటి వీడియోస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఏమన్నా నోటిఫికేషన్ చదువుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి. మోడల్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అయితే ఇక్కడ చూడండి, గ్రూప్స్ మాత్రమే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇవి మాత్రమే ఉన్నాయి. ఎలిజిబిలిటీ 10th క్లాస్. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు మెరిట్ బేస్, అఫ్కోర్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి May 20. ఓకే, May 20 తారీఖు. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఉంది చూసారా, ఫస్ట్ది, దాని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్లోకి తీసుకెళ్తుంది. ఓకే, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, ఈ పర్సనల్ డీటెయిల్స్లో అకాడమిక్ ఇయర్ అనేది చూజ్ చేసుకోండి. 25-26లోనే కదా జాయిన్ అయింది. అప్లికెంట్ నేము, అప్లికెంట్ జెండర్ అంటే మేలా ఫీమేలా, ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క క్యాస్ట్, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ఉంటే ఎస్ పెట్టుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగితే ఎంట్రీ చేయండి. ఓకే, నో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం అడుగుతలేదు. తర్వాత రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్, ఒకవేళ స్పోర్ట్స్ కేటగిరీ మీరు ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకుంటే కనుక ఇట్లా పార్టిసిపేషన్ డిస్టిక్ లెవెలా స్టేట్ లెవెలా ఎట్లా పార్టిసిపేట్ అయ్యారు, సింగిల్గా గ్రూపా అదర్సా అట్లా అడుగుతుంది. సో నో ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన పిల్లలు అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఎర్త్వైల్ డిస్టిక్ అంటే పూర్వం డిస్టిక్ ఏంటిది అని అడుగుతుంది. ఇక్కడ నేటివిటీ డిస్టిక్ ఏంటిది, ప్రజెంట్ డిస్టిక్ ఏంటిది అని అడుగుతుంది. ఓకే, ఎర్త్వైల్ అంటే పూర్వము, నేటివ్ అంటే ప్రజెంట్. ఓకే, తర్వాత మీ మండలం ఏమొస్తుంది అనేది చూజ్ చేసుకోవాలి. కొంచెం కిందికి వస్తే ఇక్కడ పేరెంట్ యొక్క డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, మీ యొక్క హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏం లేదండి, మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద బోర్డు, సిబిఎస్ఈ సెంట్రల్, కొందరు ఉంటారు కదా సెంట్రల్ లోకల్ అట్లా. తర్వాత మీ యొక్క స్కూల్ చదివింది ఏంటిది అంటే కేజీబీవా, మోడల్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా అట్లా చూజ్ చేసుకోవాలి. తర్వాత స్కూల్ పేరేం పేరు అనేది ఆ 4th కాలంలో ఎస్ఎస్సి డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. చాలా సింపుల్. తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2025 కదా. సో నేను 25 సెలెక్ట్ చేసుకున్నాను. 25 సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏం అడగట్లేదు, అంటే సీజీపీ కానీ ఏం వస్తలేదు. ఇక్కడ మీరు మార్క్స్ ఎంట్రీ చేయాలి. అంటే సీజీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఖచ్చితంగా దాని కిందనే మార్క్స్ ఉన్నాయి చూసారా, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటిది, ఫస్ట్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కొందరికి డిఫరెంట్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటిది, సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది, థర్డ్ లాంగ్వేజ్ ఏంటిది అనేది మీరు ఖచ్చితంగా అక్కడ చూజ్ చేసుకొని దానికి సంబంధించిన సీజీపీఏ మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా అనేది ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ అవుతుంది. సో ఇక్కడ నేను అవి ఎంట్రీ చేస్తా చూపిస్తా. తర్వాత కాలేజ్ అప్లయింగ్ ఫర్, ఏ కాలేజ్కి అంటే ఏ డిస్టిక్కి ఏ మండలానికి మీరు అప్లై చేస్తారనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో అక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం అనేది కనబడతాయి. ఇక్కడ డిస్టిక్ బట్టే మండలాలు కనబడతాయి. తర్వాత వెదర్ ద క్యాండిడేట్ ఈజ్ నేటివిటీ ఆఫ్ ద మండల్ ఇన్ విచ్ హీ ఈజ్ సీకింగ్ అడ్మిషన్. ఓకే, సో అదే మండలానికి సంబంధించి మీరు అడ్మిషన్ కొరకు చూస్తున్నారా అని అంటుంది. అఫ్కోర్స్ ఎస్ కదా. సో అదే డిస్టిక్ అదే మండలానికి మనం అప్లికేషన్ చూస్తున్నాం కాబట్టి ఎస్ పెట్టేసుకోండి. తర్వాత కోర్స్ ప్రిఫరెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో ఏ కోర్సులో జాయిన్ అయ్యాం అనుకుంటారు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ. సో ఇవి 4 మాత్రమే గ్రూప్స్ మనకి మన తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్కి అయితే ఉన్నాయండి. సో అట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ఇస్తాయి. సో కింద క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇది సింపుల్గా మనకు అప్లికేషన్ చేయాల్సింది. ఓకే, అయితే మనకి ఇక్కడ చూడండి ఎస్ఎస్సి అవంతా మనకు ఎస్ఎస్సి మార్క్స్ కావాలంటే ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి తెచ్చుకోండి, ఇప్పుడు నేను చూపెట్టినట్టుగా. అయితే ఇక్కడ చూడండి, నేను ఎస్ఎస్సికి సంబంధించిన మన యొక్క మ్యాథమెటిక్స్లో ఎంత సీజీబీ వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా ఎంట్రీ చేశాను. ఓకే, ఎంట్రీ చేసేసి మార్క్స్ ఎంట్రీ చేయడం మర్చిపోయాను. ఇదిగోండి, నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఏమంటుంది, 2025కి సంబంధించిన 2025లో మీరు పాస్ అయ్యారు కదా, మార్క్స్ ఖచ్చితంగా మీరు ఎంట్రీ చేయాలని అంటుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం చూడండి, నేను మ్యాథమెటిక్స్లో సీజీపీ ఆల్రెడీ ఇచ్చాను చూడండి. దాని కింద మార్క్స్ కూడా ఇవ్వాలి. మార్క్స్ ఇవ్వాలంటే ఇందాక బోర్డుకి వెళ్ళి
మీ యొక్క మార్క్స్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మనకు మార్క్స్ వైజ్గా అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. అదొకసారి చూడండి. నేను ఇందాక ఫాస్ట్గా చూపించాను. ఓకే, అది ఇందులో పార్ట్ కాదు కాబట్టి జస్ట్ మీకు శాంపిల్గా చూపించాను. ఈ విధంగా మొత్తం నేను ఎంట్రీ చేశాను కాబట్టి ఓకే అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఆర్ యు ష్యూర్ అంటుంది. ఆర్ యు ష్యూర్ ఓకే అంటే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, కింద మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకు తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అడ్మిషన్ ఎలా చేయాలనేది నేను చెప్పాను. వీడియో ఎట్లా అనిపించింది మీ కామెంట్ అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇట్లాంటి వీడియోస్ చాలామంది కోరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా వాళ్ళకి రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.